బిట్‌కాయిన్ అనేది ఇప్పుడు $95,000 దగ్గర ఉంది కరెంట్‌లీ. సో, ఇది ఆల్ టైమ్ హైని రీచ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ డంప్ అయిందనమాట. సో, చాలామంది ఎవరైతే ఇంకా హై వెళ్తారని చెప్పేసి ఎవరైతే లాంగ్ పొజిషన్ కొట్టారో అక్కడ ఆల్ టైమ్ హైస్ దగ్గర వాళ్ళకి చాలా లాస్ అయితే వచ్చేసింది. ఎందుకంటే అది చాలా డౌన్ అయిపోయింది. జరిగిన ఇన్‌స్టిట్యూషన్స్ వల్ల లేకపోతే ఫైనాన్షియల్ రేట్ కట్స్ వల్ల అండ్ ఆల్సో ట్రంప్ ట్విట్టర్ స్పీచ్ వల్ల ఇలా రకరకాలుగా ఏదో ఒక రీజన్ వల్ల బిట్‌కాయిన్ అయితే ఇప్పుడు డంప్ అయింది. అండ్ ఆల్సో ఈ $95,000 దగ్గరకొచ్చింది. ఇప్పుడు బై చేద్దామా? లేదా? సో, బై చేస్తే ఎప్పుడు చేయాలి? అండ్ ఆల్సో బిట్‌కాయిన్‌ని మనం హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్‌కి? డెఫినెట్‌లీ వీటికి సంబంధించిన ర డిస్కషన్స్ అన్నీ మన టెలిగ్రామ్‌లో జరుగుతాయి. అక్కడ మీరు ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. బట్ ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే 100% బిట్‌కాయిన్ అనేది మళ్ళీ ఆల్ టైమ్ హై రీచ్ అవుతుంది. దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఎంత తగ్గుతుంది అనే దాన్ని బట్టి వస్తే క్వెషను, నాకు తెలిసినంత వరకు 80,000 80,000 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అనుకుంటున్నా. బట్ ఇప్పుడైతే 95 దగ్గర ఉంది. సో, 80,000 వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. బట్ అది ఎక్కడి దాకా ఎళ్తుంది, ఎప్పుడెళ్తుంది అనేది మళ్ళీ మాట్లాడుకోవచ్చు. బట్ ఇప్పుడైనా సరే కొంచెం రిస్క్ తీసుకోవాలంటే లివరేజ్ ఎక్కువ పెట్టుకోండి. రిస్క్ లేకోకుండా జస్ట్ నార్మల్‌గా ఏద్దామంటే లివరేజ్ తక్కువ పెట్టుకొని ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్‌లీ ఏమన్నా సరే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీ ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇది రిస్క్‌తో కూడుకున్న విషయం కాబట్టి డెఫినెట్‌లీ 100% మీరు అనాలిసిస్ చేసి దాని తర్వాత మీరు యేసుకున్న పొజిషన్‌ని బట్టి మీ యొక్క ప్రాఫిట్స్, రిస్క్ రివార్డ్ రేషియో అన్నీ కాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే లిక్విడిటీ ప్రైస్‌ని జాగ్రత్తగా పెట్టుకొని మనసులో ట్రేడ్ చేయండి.